నారా లోకేష్ బరిలోకి దిగుతుండడంతో ఇప్పుడు అందరి చూపు మంగళగిరిపైన పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీటుపైన చర్చ ప్రారంభమైంది. ఇక్కడ లోకేష్ గెలుస్తారా లేక వైసీపీ పైచేయి సాధిస్తుందా అన్న దానిపైన అందరి దృష్టి పడింది. అసలు లోకేష్ ఈ సీటును ఎందుకు ఎంచుకున్నారు, టీడీపీకి ఈ సీటు అనుకూలమేనా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. నిజానికి మంగళగిరి సీటు ఏమాత్రం లోకేష్ కు సేఫ్ కాదు. పైగా అది వైసీపీ సిట్టింగ్ సీటు. రెడ్డి సామాజిక వర్గం ప్రభావం అధికంగా ఉన్న ఈ స్థానంలో తెలుగుదేశం పార్టీ ప్రభావం పెద్దగా లేదు. ఎందుకంటే ఎక్కువ సార్లు ఈ సీటును పొత్తులో మిత్రపక్షాలకు టీడీపీ వదులుకుంది. దీంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు అంతా ఉత్సాహంగా లేరు. ఈ పరిస్థితిలో మంగళగిరి సీటు లోకేష్ కి ఏమాత్రం సురక్షితం కాదని, వైసీపీ చేతిలో పరాభవం ఖాయమనే ప్రచారం ప్రారంభమైంది. నిజానికి మంగళగిరి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మంచి పట్టున్న స్థానం. మొదటి నుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య ఇక్కడ పోటీ ఉంటూ వస్తుంది. కాంగ్రెస్ మొత్తం 6 సార్లు ఇక్కడ విజయం సాధించింది. 4 సార్లు కమ్యూనిస్టులు కైవసం చేసుకున్నారు. ఇందులో సిపిఐ 3 సార్లు, సిపిఎం 1 సారి ఇక్కడ గెలుపొందింది. 1994లో తెలుగుదేశం మద్దతుతోనే ఇక్కడ సిపిఎం విజయం సాధించింది. 1983, 1985లో ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి కోటేశ్వరరావు విజయం సాధించారు. అంటే మొత్తంగా 3 సార్లు మాత్రమే మంగళగిరిలో టీడీపీ కాంగ్రెస్ పైన ఆధిపత్యం సాధించింది. 1989 నుంచి 4 సార్లు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. పద్మశాలి వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావు వరుసగా 2 సార్లు విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో ఆయనకు వైఎస్ టికెట్ నిరాకరించారు. కాంగ్రెస్ నుంచి మురుగుడు సమీప బంధువు కాండ్రు కమల బరిలో దిగి విజయం సాధించారు. 2014లో వైసీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి చిరంజీవి పైన విజయం సాధించారు. అయితే కేవలం 12 ఓట్లతోనే ఆళ్ల ఇక్కడ గెలవడం విశేషం. అయితే చివరి వరకు మంగళగిరి టికెట్ పైన టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోకపోవడం ఆ పార్టీకి నష్టాన్ని కలిగించింది. చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన పద్మశాలి వర్గానికి చెందిన చిరంజీవి పోరాడినప్పటికీ అతి స్వల్ప మెజార్టీతో పరాజయం పాలు కావాల్సి వచ్చింది. ఇలాంటి నేపథ్యం ఉన్న మంగళగిరిలో లోకేష్ ఇప్పుడు బరిలోకి దిగడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా ఉత్కంఠకు గురి చేస్తుంది. అయితే అన్ని సమీకరణాలు పరిశీలించిన తర్వాతే ఆయన ఈ సీటును ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి నిర్మాణం తర్వాత మంగళగిరి రూపురేఖలే మారిపోయాయి. రియల్ ఎస్టేట్ ఊపందుకోవడంతో ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. అభివృద్ధి విషయంలో కూడా ఈ నియోజకవర్గం తీరు మారిపోయింది. దీంతో జనంలో మార్పు స్పష్టంగా ఉందని తెలుగుదేశం అంచనా వేస్తోంది. రెడ్డి సామాజిక వర్గం కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దానివల్ల పెద్ద నష్టమేమీ ఉండదన్నది టీడీపీ ఆలోచన. బీసీలు అధికంగా ఉన్న మంగళగిరిలో పద్మశాలీల ఆధిపత్యం ఎక్కువ. వీరిలో ఎక్కువ మంది తెలుగుదేశం సాంప్రదాయ ఓటర్లు. సిపిఐ, సిపిఎం పార్టీలు ఉన్నప్పటికీ వారి ప్రభావం గతం కంటే తక్కువే. ఈ సీటు కోసం సిపిఐ, సిపిఎంలు పోటీ పడుతున్నాయి. ఒకవేళ ఎవరికి కేటాయించినా మరొకరు సహకరించే పరిస్థితి ఎంత మాత్రమూ లేదు. ఇక బీజేపీకి డిపాజిట్ రావడం కష్టమే. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి పోటీ దిగడం గాయంగా కనిపిస్తోంది. మొదట ఈ సీటును బీసీలకు కేటాయించాలని జగన్ భావించారు. టీడీపీ నుంచి కొంతమంది నేతలను చేర్చుకొని వారిలో ఒకరిని మంగళగిరి నుంచి బరిలోకి దింపాలని సిద్ధమయ్యారు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కానీ లోకేష్ రాకతో ఇప్పుడు మళ్లీ ఆళ్లకే అవకాశం ఇవ్వనున్నారు. రెడ్డి సామాజిక వర్గంతో పాటు దళితులు, మైనార్టీలు వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చిరంజీవి నుంచే తీవ్ర పోటీ ఎదుర్కొన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు లోకేష్ కి ఎదురొడ్డి నిలబడటం అంత సులువు కాదు. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యేలు మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. పద్మశాలీలపైన వీరి ప్రభావం అధికంగా ఉంది. మంగళగిరి అభివృద్ధితో పాటు రైతుల మద్దతు తోడైతే నారా లోకేష్ కు విజయం నల్లేరు పైన నడికే. అయితే భారీ మెజార్టీతో తీసుకురావాలన్న పట్టుదలతో ఇక్కడి తెలుగుదేశం వర్గాలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. Subscribe us and press the bell icon for more interesting updates.